క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి ఈ క్రిస్మస్ మాసములో మనలను ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ మాసములో నూతన ఆనందాన్ని, ఉత్సాహాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము, వాట్ డిడ్ జీసస్ సే అబౌట్ హిస్ కమింగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి తన రాకను గురించి యేసు క్రీస్తు వారు ఏమి చెప్పాడు అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును అధ్యయనం చేయుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనము నేను చదువుతున్నాను. ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము ప్రభా, మీ బిడులుగా మీ వాక్యమును ధ్యానించుటకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ క్రిస్మస్ మాసములో మీ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటటువంటి అంశమును గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచి మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు బాలుడుగా 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరియా యోసేపులతో చెబుతూ ఉన్నటువంటి మాటను ఇప్పుడు మనము చదువుకున్నాం. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అనగా, మీరు నన్ను ఎలా వెదుకుచూ ఉన్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో అన్నాడు. అందుకనే ఈరోజు అలాగే మరి నెక్స్ట్ డివోషన్లో కూడా మనము యేసు క్రీస్తు వారు తన రాకను గురించి మరి ఏమి చెప్పాడు, లేదా తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అనేటటువంటి ఈ అంశమును 2 భాగములుగా మనము అధ్యయనం చేద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి. ఎందుకు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, లేదా ఏ పని నిమిత్తమై తండ్రి యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడన్న విషయానికి యేసు క్రీస్తు వారే స్వయముగా చెప్పినటువంటి కొన్ని సందర్భాలను మనము తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది మనము చూస్తే, లోకమును రక్షించుటకే గాని తీర్పు తీర్చుటకు నేను రాలేదని యేసు క్రీస్తు వారు స్వయముగా వాక్య భాగములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోయి ఉన్నటువంటి మానవాళిని, లేక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో ఉన్నటువంటి లోకమును తన ప్రాణమిచ్చి రక్షించడానికి వచ్చాను కానీ తీర్పు తీర్చడానికి నేను రాలేదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము బి పార్ట్లో మనం చూసినట్లయితే, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు వచ్చి తిని అంటూ ఉన్నాడు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో, లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకమునకు పంపించలేదు అని ఆ భాగములో మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా మనము చూసినట్లయితే, లోకమును రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మొట్టమొదటిగా తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్వయముగా చెప్పినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చునని అతనితో చెప్పెను. ఈ సందర్భం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. నశించిపోయినటువంటి మానవాళిని విమోచించడానికి, రక్షించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సత్యము ప్రజలు అర్థం చేసుకోవడం కొరకు ఆయన తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల, తప్పిపోయినటువంటి కుమారుడు, తప్పిపోయినటువంటి నాణ్యం అనేటటువంటి ఉపమానముల ద్వారా ఈ సత్యాన్ని ఆయన వివరించినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మూడవదిగా ప్రియులారా, పాపులను పిలువవచ్చితిని
కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని గురించి స్పష్టీకరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మీరు చూసినట్లయితే, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను నేను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరడము లేదని యేసు క్రీస్తు వారు స్వయముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి ఉత్తరము 1వ అధ్యాయము 15వ వచనములో అపోస్తులుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలము మనం అధ్యయనం చేసినటువంటి అంశమును గురించి 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడో తన నోటితో తను చెప్పినటువంటి 3 సందర్భాలను మనము తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది, లోకమును రక్షించడానికే వచ్చాను కానీ శిక్షించడానికి నేను రాలేదని ఆయన జ్ఞాపకం చేశాడు. రెండవదిగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చానని తెలియజేశాడు. మూడవదిగా, పాపులను పిలువ వచ్చాడు కానీ నీతిమంతులను పిలువ రాలేదనేటటువంటి సత్యాన్ని యేసు క్రీస్తు వారు స్వయముగా తన నోటితో తెలియచేశాడు. కనుక ఈ సత్యములను మనము హృదయపూర్వకముగా అధ్యయనం చేస్తూ ఆయన రాకను గురించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ డివోషన్లో మరికొన్ని విషయాలను మనము అధ్యయనం చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు. మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని తన నోటితో చెప్పినటువంటి విషయాలను మేము అధ్యయనం చేయడానికి మీరు ఎందుకు పంపించారో ఆ విషయాలను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము మా అందరి జీవితాలలో ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచును మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.